మీ కౌమారదశలోని పిల్లల గుర్తింపు అన్వేషణ మీ ఇంటిని నిరాశతో నిండిన యుద్ధభూమిగా మారుస్తోందా? ఒకవేళ ఆ గందరగోళపు ఆవేశాలు తిరుగుబాటు కాకుండా దేవుని అసలైన నమూనా కోసం చేసే తీవ్రమైన అన్వేషణ అయితే, ఈరోజు మీ పిల్లల కౌమారదశ పోరాటం వెనుక దాగి ఉన్న దైవిక శిల్పకళను మీరు కనుగొనడంలో సహాయపడటానికి మేము తల్లిదండ్రుల ఒత్తిడి స్థానంలో లేఖనాధారిత సహనాన్ని అందిస్తున్నాము. మీ పిల్లల గుర్తింపు సంక్షోభాన్ని అధిగమించడానికి కీలకం ఏదైనా మనస్తత్వశాస్త్ర పుస్తకంలో కాకుండా దేవుని ప్రత్యేకమైన నైపుణ్యంలో ఉంటే? చాలా మంది తల్లిదండ్రులు కౌమారదశలోని గందరగోళం వెనుక ఉన్న దైవిక ఉద్దేశ్యాన్ని గ్రహించలేరు, కానీ లేఖనాలు ఒక విప్లవాత్మకమైన మార్గదర్శకాన్ని అందిస్తాయి. వారి పోరాటానికి మరియు దేవుడిచ్చిన వారి ఉద్దేశానికి మధ్య ఉన్న అంతరాన్ని ఎలా పూరించాలో కనుగొనండి. మీ కౌమారదశలోని పిల్లలు దారి తప్పలేదు. వారు సృష్టికర్త చేతనే ప్రస్తుతం నిర్మించబడుతున్న ఒక అద్భుత సృష్టి. లోకం వారిని అందరితో కలిసిపోమని చెప్పినప్పుడు, దేవుని విశిష్ట ప్రణాళిక వారిని తన నిర్దిష్ట రూపకల్పన ప్రకారం ప్రత్యేకంగా నిలబడమని పిలుస్తుంది. క్రీస్తు కేంద్రీకృత జ్ఞానం ఈ గుర్తింపు సంక్షోభాన్ని ఒక అందమైన ఆధ్యాత్మిక పరివర్తనగా ఎలా మార్చగలదో అన్వేషిద్దాం. తిరుగుబాటు, అపోహ వర్సెస్ రూపకల్పన అన్వేషణ. మీ టీనేజర్ ఎదుర్కొనే గుర్తింపు సంక్షోభం అనేది నిరాశతో భరించాల్సిన ఒక తిరుగుబాటు దశ మాత్రమే అని లోకం మీకు చెబుతుంది. కానీ ఒకవేళ అది అబద్ధమైతే? సంకల్ప బలాల పోరాటానికి బదులుగా ఈ సంఘర్షణలు వాస్తవానికి సృష్టికర్త యొక్క అసలైన కళాత్మకత మరియు దైవిక ఉద్దేశ్యం కోసం చేసే ఒక తీవ్రమైన అన్వేషణ అని తెలుసుకోండి. పరిపూర్ణతావాద ఉచ్చు వర్సెస్ దైవిక కళాత్మకత. గందరగోళంలో ఉన్న టీనేజర్ను పెంచాలంటే సామాజిక ప్రమాణాలకు అనుగుణంగా వారి లోపాలను సరిదిద్దాలని మనం తరచుగా అనుకుంటాము. కానీ లేఖనాలు ఒక భిన్నమైన సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. దేవుడు ఇంకా రూపుదిద్దుతున్న దానిని సరిదిద్దడానికి ప్రయత్నించడం ఆపండి. తల్లిదండ్రుల ఒత్తిడికి బదులుగా మీ బిడ్డను ఒక ప్రత్యేకమైన, ప్రయోజనకరమైన, ఇంకా రూపుదిద్దుకుంటున్న అద్భుత కళాఖండంగా గౌరవించే క్రీస్తు కేంద్రీకృత జ్ఞానాన్ని అలవర్చుకోండి. మీరు నిజంగా మీ టీనేజర్ తమను తాము కనుగొనడంలో సహాయం చేస్తున్నారా, లేక దేవుడు వారిని ఎలా సృష్టించాడో దానికి మీరు అనుకోకుండా అడ్డుగా నిలుస్తున్నారా? చాలామంది తల్లిదండ్రులు ఈ గుర్తింపు సంక్షోభాన్ని అదుపు చేయాల్సిన తిరుగుబాటుగా చూస్తారు. కానీ ఒకవేళ అది వాస్తవానికి సృష్టికర్త యొక్క అసలైన, అద్భుతమైన రూపకల్పన కోసం చేసే దైవిక అన్వేషణ అయితే, మీ టీనేజర్ యొక్క గందరగోళం వైఫల్యానికి సంకేతమా, లేక అది వారి జీవితంలో అత్యంత ఆధ్యాత్మిక క్షణమా? మనం తరచుగా కౌమారదశ పోరాటాలను క్రీస్తు కేంద్రీకృత జ్ఞానంతో కాకుండా నిరాశతో చూస్తాము. ఈ మార్పును వ్యతిరేకించడం ఆపి, వారి అన్వేషణ ఉపరితలం క్రింద దాగి ఉన్న దేవుని ప్రత్యేకమైన నైపుణ్యాన్ని గుర్తించడం ప్రారంభించాల్సిన సమయం ఇది. మన పిల్లలు ఇప్పటికే దేవునిచే రూపొందించబడినప్పుడు మనం వారిని మన స్వరూపంలోకి ఎందుకు మలచడానికి ప్రయత్నిస్తున్నామో? మీరు లేఖనాధారిత సహనానికి బదులుగా తల్లిదండ్రుల అధికారంతో నడిపిస్తుంటే, మీరు వారి ఆత్మను దెబ్బతీస్తూ ఉండవచ్చు. వారి గందరగోళానికి మరియు వారి కోసం దేవుని ఉద్దేశపూర్వక, ప్రత్యేక ప్రణాళికకు మధ్య ఉన్న అంతరాన్ని మనం పూడిద్దాం. ఇటీవలి అధ్యయనాలు వెల్లడిస్తున్నదేమంటే, ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేయకముందే క్రైస్తవ యువతలో 75% మంది తీవ్రమైన గుర్తింపు సంక్షోభంతో సతమతమవుతున్నారు. ఇది కేవలం ఒక తాత్కాలిక దశ కాదు, ఇది దైవిక సృష్టి కోసం చేసే అన్వేషణ. తల్లిదండ్రుల నిరాశను అధిగమించి, దేవుని విశిష్ట సృష్టి ప్రణాళిక మీ టీనేజర్కు అంతిమ ఆసరాను ఎలా అందిస్తుందో మేము మీకు చూపించబోతున్నాము. విశ్వాస ఆధారిత కుటుంబాలలో కూడా దాదాపు ప్రతి 5 టీనేజర్లలో 3 తమ జీవిత లక్ష్యం నుండి విడిపోయినట్లు భావిస్తున్నారని మీకు తెలుసా? ఈ దిగ్భ్రాంతికరమైన గణాంకాలు మనం దాటవలసిన ఒక అడ్డంకిని ఎత్తి చూపుతున్నాయి. ఈరోజు మేము గందరగోళం స్థానంలో లేఖనాధారిత సహనాన్ని ప్రవేశపెట్టి, కౌమారదశలోని ప్రతి పోరాటాన్ని సృష్టికర్త యొక్క అసలైన, అద్భుతమైన రూపకల్పన కోసం చేసే అన్వేషణగా చూడటానికి మీ కుటుంబాన్ని నడిపిస్తాము. 60% కంటే ఎక్కువ మంది కౌమారదశలో ఉన్నవారు తమను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తున్నట్లు చెబుతుండటంతో గుర్తింపు అంతరం మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. కాని ఆ శూన్యత వాస్తవానికి దేవుని ప్రత్యేకమైన నైపుణ్యం కోసం ఒక తపన అయితే,
ఈ పరివర్తనను అధిగమించడానికి మరియు మీ పిల్లల గుర్తింపును సత్యంలో నిలపడానికి అవసరమైన క్రీస్తు కేంద్రీకృత జ్ఞానంలోకి మనం లోతుగా వెళ్తున్నాము. నేను ఎవరిని అని మీకు తెలియదా? కౌమారదశలో ప్రతిరోజూ ఈ ప్రశ్న బాధిస్తుంది. మీరు అందరిలా ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ లోపల ఖాళీగా అనిపిస్తుంది. సోషల్ మీడియా చూస్తే మరింత గందరగోళం. అందరూ పర్ఫెక్ట్గా కనిపిస్తారు, మీరు తప్ప. ఇది బాధాకరమైన మలుపు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించాడు, మీ ప్రయోజనంతో, మీ విలువతో. మీరు పోటీ కాదు, మీరు ఒరిజినల్. మీ గుర్తింపు దేవుని ప్రణాళికలో ఉంది. నేను ప్రత్యేకం. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి కామెంట్ చేయండి.